దేవుడు సమీపంగా ఉన్నానని ఆయన మాటలతో రుజువు చేయలేదు, కానీ చేతలతో రుజువు చేసి నేటికి మనల్ని ఎంతటి స్థలంలో ఆయన ఉంచడానికి దేవుడు కృప చూపాడు. అద్భుతమైనటువంటి సమయంలో కొంత సమయం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. యెషయా గ్రంథము వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం 6వ లైన్ 8వ వచనం 6వ వచనం అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును. దేవునికి స్తోత్రం. ఇక్కడ అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు అని రాయబడి. ఈరోజు మనిషి జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తూ ఉంటే సమాజం ఏమంటదంటే వారికి ఒక వెలుగు వెలుగుతుంది అంట. ఒక వెలుగులోకి అన్నీ వస్తాయి. ఆరోగ్యం వస్తుంది, ఇల్లు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, చక్కని పిల్లలు, వారి యొక్క ఎదుగుదల, వారి భవిష్యత్తు, ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. ఈ సమాజం అంటది ఒక వెలుగు వెలుగుతుంది, ఒక వెలుగు వెలిగిస్తున్నాడు, వారి బ్రతుకు ఒక మంచి వెలుగులాగా ఉంది అంటారు. దేవుడు ఈ ప్రవక్త యెషయా ద్వారా 58వ అధ్యాయంలో 8వ వచనంలో మాట్లాడుతూ అంటున్నాడు, అలాగున నీవు చేసిన ఎలాగున అంటే ఇక్కడ ఈ రాత్రి మనందరం ఉపవాసం ఉన్నాము అని మనందరికీ తెలుసు. అయితే ఆ పైన వచ్చిన భాగాలు కానీ మనం చాలాసార్లు చదివాము. నిజమైన ఉపవాసం అంటే ఏంటో దేవుడు అక్కడ చెప్పాడు. మన దృష్టిలో ఉపవాసం అంటే ఏంటి? ఇందాక 6 గంటల దాకా ఏదో నానెత్తు, ఇప్పుడు స్నానం చేసిన దగ్గర నుంచి లెక్క మనం మళ్ళీ ఇప్పుడు దాకా ఇంటికి వెళ్ళేదాకా. ఎందుకంటే దైత్యంలో ఉపవాసం మరొకటి అలాంటి ఉపవాసం చేస్తే సిగ్గుపడడం. ఖచ్చితంగా ఉపవాసం అంటే 24 గంటలు చేసేదే ఒకరోజు ఉపవాసం అవుతుంది. దేవుని స్తోత్రం. అంటే నువ్వు ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు చేసిందే నిజమైన ఉపవాసం. కాబట్టి ఉపవాసాన్ని దేవుడు ఎలాగ వర్ణిస్తున్నాడంటే ఏదో మీరు ప్రజలందరికీ కనబడేలాగా మెప్పు పొందే విధంగా ఉపవాసం చేస్తున్నానని ముఖ వికారంగా పెట్టుకొని పిల్లరా ఆ ఉపవాసం చేస్తున్నట్లు మీ మాటల్లో, మీ యొక్క ప్రత్యక్షంలో కనిపించేలాగా చేసి మీరు చేసేటువంటి ఉపవాసం నాకు ఇష్టమైన ఉపవాసము. మరి ఏంటి ఇష్టమైన ఉపవాసము అని అంటే అక్కడ ఆ పై వచ్చిన భాగాల్లో చాలా చక్కగా చెప్పాడు. ఏంటి నిజమైన ఉపవాసము అని అంటే 6వ వచనం, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు. ఆ పై వచనంలో ఏమన్నాడంటే అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవాల్సిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకొని గోరుపెట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అని 6వ వచనంలో ఉపవాసం అంటే చెప్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఈరోజు అనేక మంది యొక్క దుర్మార్గం యొక్క ఆలోచన వలన అనేక మంది ఏం చేయబడ్డారు? కట్టబడ్డారు. అలాంటి కట్లు ఏం చేయాలంట? మనం విప్పాలి. ఇక నెక్స్ట్ అనేక మంది మీద పాపభారం అనే మోకులు మోయకబడ్డాయి. వారు దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. అలాంటి వారి మెడ మీద ఉన్నటువంటి భారమును తొలగించుటై ఈరోజు అనేక మంది బాధించబడుతూనే ఉన్నారు. సమాజంలో అపవాది చేత కొంతమంది అయితే అపవాది యొక్క శక్తులతో నింపబడిన మనుషుల చేత మరికొంతమంది బాధించబడుతున్నారు. వారిని విడిపించుటయు ప్రతి కాడిని అంటే వారి యొక్క మెడ మీద వారికి ఫ్రీడమ్ లేకుండా, స్వేచ్ఛ లేకుండా, ప్రభు దగ్గర రాకుండా భారంగా మోపబడిన ప్రతి కాడిని విరగొట్టుటయు. ఇదే కదా నేను ఏర్పరచుకొనిన దేవునికి స్తోత్రం.